ఏమండి లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది. అత్తమ్మ మీకు పాలు, మామయ్య మీకు టీ. ఏం తాగడమో ఏమో, ఈ ఇంట్లో ఏం సంతోషం లేదు. ఓ పిల్లనా జల్లనా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే మీకు మనవన్లు ఎంతమంది అంటున్నారు, మీ కోడలికి ఇంకా పిల్లలు గారా అంటున్నారు. ఏందో ఏమో ఏ మనశ్శాంతి లేదు ఇంట్లో. నాకైతే అసలు మనసున పడతలే, నాకు ఉండబుద్ధి అయితలేదు. స్వరూపా ఇప్పటికీ గురుగుడేనా ఇంట్లో, నీకు ఏదో గురుగాని మనసు మాటదా? అరే అదే మన చేతుల పైన స్వరూప, ఎందుకు తొందరపడతావు? అది మనం చేసి పెట్టుకునేదా? భగవంతుడు ఇచ్చిన వరము, పరమాత్మ ఉందాయా, ఎందుకు కొడతావు ఊరికేట్లా? కొడుకు వల్ల బాధపడుతుంది. ఏంది ఆమె మంచిగా చదువుకున్న వినయంగా మనకు ఇంట్లో ఇళ్ళతో పని చేస్తుంది, మనం చూసుకుంటుంది. పిల్లలంటే మనం చేసి పెట్టుకునేదా? భగవంతుడు కరుణించాలే. మనకేమన్నా పెళ్లి కాగానే ఏడాదికి అయ్యిందా? 5 సంవత్సరాలకు అయ్యారు. ఏం గురుగుడు ఊరికే గురుగుతా ఉంటావు? పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్ల లేదు జల్ల లేదు. ఈ ఇంట్లో ఒక్క పిల్లగాని ఏడుపు కూడా లేదు. అంత లోకమంతా ఏమంటారు, గొడ్రాలు అంటున్నారు. నీకు మంచిగా అనిపిస్తుంది కావచ్చు, నిన్ను ఎవరు ఏమంటలేరు. బయట పోతే నేను పోతే ఆ ఫంక్షన్ల పంటే అమ్మలు అక్కడ అందరూ వచ్చి మీ కోళ్ళకి ఇంకా పిల్లలు కాలేదా, ఇంకా పిల్లలు కాలేదా అంటున్నారు. మనం చేసుకొని పెట్టుకోలేదా? అంత పరమాత్మ ఉందాయా? భగవంతుడు ఇస్తాడు. అట్లా తొందరపడి ఎందుకు ఊరికే తెల్లని తాగకూడదా నీకు? ఏమో ఇక ఎన్నడిస్తాడో ఏమో దేవుడు. దేవుని దగ్గర కన్నా పోయి మరి పోయొచ్చేది ఉన్నదో ఏమో. ఆ మొక్క ఏదన్నా ఉంటే మొక్కుకుందాం. భగవంతుడికి మొక్కాలే. మనం ఇట్లా ఉట్టి చిరాకు పడి ఊరికే వరదు. ఇట్లా ఎందుకు ఇట్లా పాపం వల్ల బాధపడుతుంది కోల్పోలను. ఇప్పుడు ఇదే పని ఎందుకు అత్తమ్మ గట్టిన అవుతుంది బిడ్డ, నువ్వు బాధపడగాని వెళ్ళి నువ్వు పని చూసుకోపో. పో బిడ్డ పో. దాక్షాయని టిఫిన్ రెడీ చేసినా? రెడీ అయిందండి, కూర్చోండి. ఈరోజు ఇడ్లీ చేశానండి. ఓకే. ఏమండి లంచ్కి టిఫిన్ బాక్స్ పెట్టాలా అండి? నేను ఆఫీస్కి లంచ్ చేసేసాలి. అలాగే అండి. అమ్మా ఆఫీస్కి వెళ్తుంది. నాన్న ఆఫీస్కి వెళ్ళొచ్చు. సరే బిడ్డ పైన పోయిరా. దాక్షాయని, దాక్షాయని. అక్క రా అక్క, కూర్చో. టీ తీసుకొస్తా అక్క. వద్దులే, ఇప్పుడే తాగిన. అయ్యో కూర్చో, ముందే తాగిட்டு వస్తున్నా. సరే అక్క. దాక్షాయని ఏంది రోజు లొల్లి మీ అత్తతోటి? నీకు తెలివందా అక్క మా అత్తలొల్లి? మా అత్త ఎప్పటికీ, నాకు పిల్లలు అయితే లేరని మా అత్త ఎప్పటికీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మా మామయ్యని అంటూనే ఉంటుంది, మా ఆయనని అంటది, నన్ను అంటూనే ఉంటుంది. నీకు తెలియని ముచ్చట నాక ఎప్పటికి ఉండే రామాయణమైన మా ఇంట్లో ఇల్లు. నాకు తెలిసిన పూజారు ఉన్నాడు, జాతకం చూస్తాడు. నీకేం దోషం ఉన్నా పెడతట్టు చేస్తాడు. మా అక్క కూతురు కూడా 7-8 సంవత్సరాలు పిల్లలు కాలే. అడిగి వేయినాక దోషం ఉందంటే దోషం తొలితాడు చేసిండు, పిల్లలు అయ్యారు.
నువ్వు వస్తానంటే నేను దొరికిపోతా. సరే అక్క, పోదాం. బాగున్నారా పిన్ని గారు? ఏం బాగున్నానే, నీకేంది బంగారంలో 2 పిల్లలు ఉన్నారు, మంచి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నావు. మరి నేను ఏడికి పోయినా నీకు పిల్లలు లేరు అని అంటున్నారు. ఇక ఎన్నడో ఏమో ఏడికన్నా పోదామంటే ముఖమంతా చిన్న పోతుంది. ఇక గీమని తీసుకోవద్దాం అంటే మా కోడలు తీసుకోపోతే నీకు ఇంకా పిల్లలు కాలేదా, నీకు మీ అత్త ఏమన్నా పట్టించుకుంటుందా, నీకు చెన్నాన్ని పట్టుకొని అంటున్నారు. ఇక నేను ఏం చేయాలి ఏమో నాకు అర్థమైతలేదు, ఏడ మనశ్శాంతి నాకు ఉంటనే ఉంటలేదు. ఇక ఈ పిల్లలు ఇంకేడ తీసుకుపోతే అవుతుందో ఈ సంతానం నాకైతే అర్థమైతలేదు. మొన్న మా చిన్నమ్మ ఇంటికి పోతే మీ కోడలికి ఇంకా పిల్లలు అయితే లేరా అని అంటుంది. ఇక మాట చెప్తేనే బాధ అనిపిస్తుంది. అందుకే ఇదంతా లాభం లేదని నా కొడుకు ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మా అత్త గిన్ని మాటలు అనబట్టే పూజారి ఉన్నాడు అన్నారు కదక్క, ఆ పూజారి దగ్గరికి నన్ను ఎప్పుడు దొరికిపోతావు అక్క? నువ్వు వస్తానంటే ఇప్పుడే దొరికిపోతా. సరే అక్క, నేను ఇప్పుడే 5 నిమిషాలలో రెడీ అయ్యి వస్తాను. ఇట్లనే ఉండక్క, నేను 5 నిమిషాలలో రెడీ అయ్యి వస్తాను. అక్క నేను రెడీ అక్క, పోదాం. రాధా బాగున్నారా? కూర్చోండి. ఏమైందమ్మా? ఈమె మా పిన్ని కోడలు పంతులు, ఈమెకు జాతకం చూడండి. మీ పేరేం పేరమ్మా? ద్రాక్షాయని పంతులు గారు. మీ భర్త పేరు? బాలు. నీ పేరు మీద జాతకం బ్రహ్మాండంగా ఉన్నదమ్మా. చిన్న దోషం ఉన్నదమ్మా. ఒక చిన్న పూజ కార్యక్రమము అమ్మవారి సన్నిధిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేరే పంతులు చెప్తా అమ్మా. రేపు పొద్దున మంచి రోజు ఉంది, దోష నివారణ పూజా కార్యక్రమం చేస్తాను. మీరు పొద్దున్నే వచ్చి పూజా కార్యక్రమం చేసుకొని పోండి. వెళ్ళరా. ఎక్కడికి పోయిరా రాదా? పంతులే గారికి జాతకం చూపిస్తాను తీసుకుని పిన్ని. ఇక జాతకాలు కూడా తక్కువైనాయి. ఇక ఇంట్లో చేస్తున్న పూజలు చాలతలేవు అని ఇక ఇప్పుడు ఈ జాతకాలతో ఒకటి వచ్చిందా? ఇక లేదత్తమ్మా, పంతులు గారు జాతకంలో దోషం ఉన్నదని చెప్పిండు. దోష నివారణ పూజ చేస్తే అంత మంచిగా జరుగుతుందని చెప్పిండ్రత్తమ్మా. ఇక దోష నివారణ ఒకటే మిగిలిన అది. ఇక ఇన్ని రోజులు చేసిన పూజలు చాలలేదు కానీ ఇక ఇప్పుడు ఇది ఒక కొత్త పూజ చేసుడా. ఇక నీ నోరు ఊకోదా ఎప్పటికీ? ఇప్పుడు నువ్వు అనే మాటలకు పాపం ఇజ్జత్గా కోడలు పొల్ల దేవుళ్ళ పూజలు చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఏ పుట్టలు ఏ బాగున్నదో, ఏ దేవుడు మొక్కితే ఏ దేవుడు వరమిస్తాడో, ఎందుకు అంత ఎగతాళి చేసి మాట్లాడుతున్నందుకు నీకు ఎప్పటికీ ఇదేనా? ఇక పోయి రాంతి చూసి ఆయనతో గుడికి పోయి ఏ దేవుడు సహకారంతో ఏం చేస్తాడో, ఏదైనా ఎగతాళి చేసి ఇట్లా మాట్లాడి ఊరికే గులుగుతావు. గుడికి పోతా అంటే కూడా నీకు సంతోషం. సరే తిప్పిగా మనిషి పోయిరా, నాకు మనవడు పుట్టాల సంబరపడాలి కానీ ఎందుకు ఏ చేసి ఎగతాళి మాట్లాడుతూ నీతో నాకు పరిశాన్ తలకానప్పుడు ఇప్పుడు గురుగుడే. గదొక్కటే తక్కువైంది, చేపించుకోపోరు మీరే. స్వరూప ఏం మాట్లాడతావు? చేపించుకోపోనంటే మనకు బాధ్యత లేదా? మనం అందరం ఉండేది చేపించుకోవాలి కదా. అరే బాలు, ఏంటి అమ్మ ఏం మాట్లాడుతుంది కదా, అది ఏమన్నా మాట కదా, ఆమె బాధ్యత కదా. నువ్వే అడుగుకోరా మీ అమ్మను. ఊకే టెన్షన్ ఎందుకు పడుతున్నావు అమ్మా? ఇక అందరు నాన్న అనేటోళ్ళే. మీ నాన్న నన్నే అంటాడు, నువ్వు నన్నే అంటావు. నాకేమన్నా నోటి దూలనారా? ఏదో ఓ పిల్లగాడగలిగితే వాళ్ళతో ఆడుకుందామని ఉంటుంది. ఎవ్వరికైనా మనవలతో మనవరాళ్ళతో ఉండాలని ఉంటుంది కదరా. అందుకే అన్నా కానీ నాకేం కోపం ఉంటుంది బిడ్డ, నా కోడల మీద నాకేం కోపం లేదురా. సరే నువ్వేం టెన్షన్ పడుతు. ఆ దోష నివారణ పూజ చేస్తే మంచిదవుతుందేమో, చేపిద్దాం తీయే. సరే ఇక మీ ఇష్టం. సరే అమ్మా. ఏమండి, రేపు పూజా కార్యక్రమం ఉంది కదా, ఆఫీస్కి లీవ్ పెట్టండి. సరే సెలవు పెట్టేస్తారు, చేపిద్దాం. సరే అండి. నడండి, పూజకు టైం అవుతుంది. పంతులు అప్పుడు ప్రొద్దున రమ్మని చెప్పింది, ఇంత లేట్ అయితే ఎట్లా? తొందరగా పోవాలి. అయ్యగారు అడిగినాయన్నీ మనం అక్కడ పూజకు తొందరగా వెయ్యాలి.
వదినమ్మా రెడీ అయ్యారా? చెల్లె రెడీ అయ్యారా? రండి రండి పదండి, ఇప్పటికే లేట్ అయింది. అప్పుడే వెళ్ళాల్సి ఉండే, పూజకి ఎంత లేట్ అవుతుందో ఏమో. వస్తున్నారమ్మా, తొందరగా ప్రదక్షిణాలు చేద్దాం రండి. నమస్తే అమ్మా. పంతులు పెద్ద పూజారి ఈమెకు దోషం ఉందంట. సంతాన దోష నివారణ గురించి పంపినా అమ్మవారు అర్చన పూజ చేసుకోవడానికి. కొంచెం చేయండి పంతులు జర. సరే అమ్మా. कृपाकटाक्ष संतान भगवती महान्नपूर्णेश्वरी पूजा निजार्चनांच अहंकर से भगवती श्री अन्नपूर्णा नित्यानंदकरी बराभयकरी सौंदर्य रत्नाकरी निर्धोरागल घोर पावन प्रत्यक्ष माहेश्वरी जगदंबका परमेश्वरी माता यै नमो नमः। हरि ओम महां प्रकृत्यै नमः, ओम प्रकृत्यै नमः, ओम विद्यायै नमः, सर्वप्रदायै नमः, ओम श्रद्धायै नमः, विभूत्यै नमः, ओम सरभ्यै नमः, ओम परमात्मकायै नमः, ओम वाचे नमः, ओम पद्मलयायै नमः, ओम पद्मा यही नमः। श्रीदत्त भगवती श्री महान्नपूर्णायै नमः। शंकर प्राणवल्लभा सर्वाधरा सुंदरायै नमः। దగ్గర రండి। శ్రీ అన్నపూర్ణాयै నమః। శంకర ప్రాణవల్లభాయ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధోదాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళే ఆంచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాన్ దేహి అనుకున్నది అవుతుంది మా అమ్మవారు, మీ కోరికని నిరూపిస్తుంది। అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి। जय माता। అమ్మ దాక్షాయిని, నువ్వు అనుకున్న కోరిక కంపల్సరీ సిద్ధిస్తుందమ్మా। అమ్మవారి దయ వల్ల నీ కోరిక కంపల్సరీ తీరుతుందమ్మా। తల్లి దయ వల్ల అయితే మాకు అంతకు మించి ఇంకా సంతోషం ఏముంది అమ్మ। మళ్ళీ తప్పకుండా వస్తాం తల్లి। చూడు దాక్షాయిని, ఎన్నో పూజలు చేసినావు, నీకు దైవభక్తి ఎక్కువ, ఎక్కని మెట్టి లేదు, మొక్కని దేవుడు లేడు। నేను ఒక్క మాట చెప్తే వింటావా? చెప్పక్క. ఒక హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు మీ ఆయన ఇద్దరు వెళ్ళురు, చెకప్ చేయించుకోరు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాడు। సరే అక్క, నువ్వు చెప్పినావు కదా, మా ఆయన రాగానే మా ఆయనకి చెప్పి మా ఆయనని తీసుకొని హాస్పిటల్కి పోతక్క। ఏమండి, రేపు హాస్పిటల్కి వెళ్దామండి। ఎందుకు? చెకప్ చేయించుకుందామండి। సరే వెళ్దాం। దాక్షాయిని నేమ్స్ రాసుకో। ఏ ఊరండి? సిద్దిపేట। ఏమైంది? ప్రాబ్లం ఏంటి? పిల్లలు కావట్లేదు మేడం, నేమ్ రాపించుకొని అక్కడ కూర్చోండి। మేడం రాసుకున్నాను, ఒక 10 minutes నేమ్స్ పేరు చెప్పండి। దాక్షాయి, ఏ ఊరు? లోకల్ సిద్దిపేట। ఏజ్ ఎంత అండి? 30। ఒక 5 minutes కూర్చోండి, మేడం రాగానే చూపిస్తాను। ద్రాక్షాయిని, నమస్తే దాక్షాయమ్మ, అవును మేడం। ఏజ్ ఎంత ఉంటుంది?
30 years మేడం. చెప్పండమ్మా ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లము మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది మేడం. ఓకే. కానీ ఇప్పటి వరకు ఇంకా ఏం అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నెలలు కరెక్ట్గా ఉంటాయమ్మా? ఉంటాయి మేడం. లాస్ట్ ఎప్పుడు వచ్చింది పీరియడ్? 1.5 month అవుతుంది మేడం. పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాయా? అవును మేడం. ఓకే. ఎక్కడైనా చూయించుకున్నారా? ఏమైనా మందులు వాడారా? చూపించుకోలేదు మేడం, ఇప్పుడే ఫస్ట్. ఎక్కడ కలవలేదు? ఎక్కడ డాక్టర్ని ఎక్కడ కలవలేదు? ఎక్కడ ఏమైనా చెట్ల మందులు కానీ లేదంటే ఏదన్నా గోళీలు 21 రోజుల మందులు అట్లాంటివి ఏమైనా వాడారా పిల్లల కోసం? అంటే చెట్ల మందులు ఏం కాదు కానీ మేడం, మ్యారేజ్ అయిన కొత్తలో ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకొని వాడుకున్నారు. నేను ఇంటర్నెట్లో చూసి టాబ్లెట్స్ తెప్పించుకొని వాడాను. గైడెన్స్ ఏం లేదు, డాక్టర్ని ఏం కలవలేదు మేడం. వాడాను. వాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కొంచెం ఎలర్జీ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడము, కొంచెం తలనొప్పి, కడుపు నొప్పి ఇలా రావడము అనిపించేసరికి మానేశాను మేడం. టెస్టులు కానీ అవి ఏమి ఇక్కడ చేయించుకోలేదు? అవును మేడం. కడుపులో నొప్పి అలా ఏమైనా ఉంటుందా పీరియడ్ టైంలో? అలా ఏముండదు. అలా ఏం లేదు. పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయి, నొప్పి పీరియడ్స్ కొంచెం రెగ్యులర్ చెప్పారు, కడుపులో నొప్పి అలాగే ఏం లేదు. ఓకే, నేను ఒకసారి చెక్ చేస్తానమ్మా. చూసి ఒకసారి మనం స్కానింగ్ ఇన్వెస్టిగేషన్స్ చేపిద్దాం. పెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది కదా, చూసి అక్కడ పడుతుందమ్మా. ఒకసారి నేను చెక్ చేస్తాను. ఏమైనా మందులు థైరాయిడ్కి కానీ బీపీ షుగర్ కదా ఏం వాడరు కదా? వాడండి. 4 చూపించాను. తగ్గుదమ్మా, ఆస్తమాలు ఏం లేదు కదా? లేదు మేడం. పిల్లలు అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే బేసిక్ కొన్ని టెస్టులు చేపిద్దాము. మీది కూడా ఒక టెస్ట్ ఉంటుంది, మీది ఇన్వెస్టిగేషన్స్ స్కాన్స్ ఉంటాయి. అందులో వచ్చే రిపోర్ట్ని బట్టి మనం ఏంది ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేద్దాం. సరేనా? సరే. టెస్టులు చేయించుకున్నాం. విజయ్ స్కాన్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టాము. సరే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 10 సంవత్సరాలు అవుతుంది మేడం. స్కాన్ చేశాను, అంతా నార్మల్గానే ఉంది. ఒకసారి డాక్టర్ గారిని కూడా కలిసి మాట్లాడండి. అలాగే ఓకేనా? బ్లడ్ టెస్ట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. స్కానింగ్లో మనకి ఇప్పుడు అండాశయాలు ఉంటాయి కదా, అండాశయాలకి నీటి పురుగులు మనం పీసీఓడి అంటాం కదా, ఆ ప్రాబ్లం ఉంది. సో దానివల్లనే తన పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదు. పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే పిల్లలు అవ్వడానికి కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ. సో అంతా భయపడాల్సింది ఏం లేదు. సో మీరు ఫస్ట్ ఒక 2 years గ్యాప్ తీసుకున్నారు కదా, మెడికేషన్ వాడారు కదా, సో అలా ఎప్పుడు కూడా వాడదు మెడికేషన్. డాక్టర్ గైడెన్స్ లేని మెడికేషన్స్ అనేది తీసుకోవద్దు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే అట్లా తీసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్గా మనకి మెడికేషన్ వాడిన వాళ్ళు గర్భసంచి పాడైపోయి గర్భసంచి రిమూవ్ చేసి సర్జరీస్ కూడా చేసామన్నమాట. సో ఎవరి గైడెన్స్ అంటే డాక్టర్స్ అయితే మీకు చాలామంది అవైలబుల్గా ఉంటారు కదా. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏవైతే మందులు సూట్ అయితే అది తీసుకోవడం మంచిది. దీనివల్ల మీకు ఫ్యామిలీ సమస్యలు కూడా రావచ్చు. ఒకసారి హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు రావచ్చు, డివోర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు, సూసైడ్ ప్రాబ్లం ఇట్లాంటివి కూడా క్రియేట్ కావచ్చు. సో అట్లాంటి తప్పు చేయకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న మెడికేషన్ పెట్టి క్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక 2 నెలలు నీటి బుడగలు తగ్గించడానికి మందులు ఇస్తాను, అది వాడి చూద్దాము. దాని తర్వాత మనం నీటి బుడగలు తగ్గకపోతే యాక్చువల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇది ప్రాసెస్. డాక్టర్ సలహా లేకుండా మీరు సొంత వైద్యం తీసుకొని ప్రాణాల మీద తెచ్చుకోవద్దమ్మా. ఓకే, కొన్ని మెడికేషన్స్ ఇస్తున్నాను, ఈ 2 months చెప్పాను కదా, కోర్స్ వాడాక ఒకసారి వచ్చి మళ్ళీ కలవండి. అలాగే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, నెలలు కరెక్ట్గా వస్తున్నాయా? నెలలు 2 months కోర్స్ వాడాం కదా. వాడాను మేడం. అప్పటి నుంచి ఇప్పుడు ఒక 1.5 month నుంచి పీరియడ్స్ రావట్లేదు. ఓకే, కానీ తల తిరిగినట్టు అవుతుంది, వామిటింగ్ అవుతున్నాయి మేడం. వామిటింగ్ సెషన్ లాగా అనిపిస్తుంది. తెలియకపోవడం అట్లా ఏమైనా ఉందా? అవుంది మేడం. ఓకే, 1.5 month వచ్చిందా నెల మీకు? అవును మేడం. ఎప్పటి నుంచి ఇలా ఉంది సింటమ్స్? ఒక
1.5 month అవుతుంది మేడం. 1.5 month నుంచి తినాలనిపించకపోవడం అట్లా ఉందా? అవును మేడం. ప్రెగ్నెంట్ ఉన్నట్టున్నావు. కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉంది. సో మెడికేషన్స్ మనం పీరియడ్స్ రెగ్యులర్గా ఇవ్వడానికి ఇచ్చాం కదా, అవి పనిచేస్తాయి. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో కొన్ని రకాల మెడికేషన్స్ ఇస్తాయి, ఎందుకంటే మనకి సిన్స్ ఒక 10 years నుంచి మీరు సఫర్ అవుతున్నారు కదా. సో ఈ ప్రెగ్నెన్సీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మనకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా పిండం అనేది మంచిగా పెరగాలి, మంచిగా గర్భసంచి కతుక్కోవాలి, మంచిగా డెవలప్ కావాలి. కాబట్టి కొన్ని రకాల మందులు ఇస్తాను. తనను కూడా మంచిగా చూసుకోవాలి బాబు, ఎందుకంటే 3 నెలల వరకు ట్రావెలింగ్ చేయొద్దు, బరువులు ఎత్తద్దు, పొంగడం లేవడం లాంటివి చేయొద్దు, భార్యభర్త కూడా దూరం. సో ఇచ్చిన ప్రికాషన్స్ వాడుకుంటే సరిపోతుంది. మంత్లీ చెకప్స్కి రావాలి, కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి, స్కాన్స్ చేయించుకోవాలి. నా గైడెన్స్లో ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాయ్. ఇది రాత్రి తిన్న తర్వాత, ఇది 10 ml పొద్దున రాత్రి తిన్న తర్వాత. మెల్లిగా దిగు, జాగ్రత్త. జాగ్రత్త. మా అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారు ముచ్చట చెప్తే. అవునండి. జాగ్రత్త. పైకి రాక ఏమైంది అన్న హాస్పిటల్ వేరే? నువ్వు తాత అవుతున్నావు నాన్న. చూసినావా స్వరూప, ఇన్ని రోజులు మన కోరిక పాలించింది. అక్కడెందుకు ఇక్కడెందుకు గిదొకటి తక్కువైందంటే ఇప్పుడు మనం అమ్మ తాత కాబోతున్నాం. నిజంగానండి, మన తాత అమ్మ నానమ్మ కాబోతున్నా నేను. అమ్మ నా మీద నువ్వు కోపం పెట్టుకోవద్దమ్మా, నువ్వంటే నాకు ఏం కోపం లేదమ్మా. కూతురు అయినా కోడలు అయినా నువ్వే అమ్మా. ఇన్ని రోజులు సంతానం లేక ఏదో అన్నా, మనుషులు ఏం పెట్టుకోకు తల్లి. నాకు అత్తమ్మవైనా అమ్మవైనా నువ్వే కదా అత్తమ్మ. సంతోషమేనా? చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు నీకు సంతోషమేనా? చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. సంతోషం బిడ్డ. చూడు స్వరూప, దేవుడు ఎప్పుడో ఒకప్పుడు కరుణించి మన కష్టానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? నిజమేనయ్యా, మీరు అన్నదంతా నిజమే. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, అందరికి సంతోషం ఉంది. లోపలికి వెళ్ళండి, జాగ్రత్త.